హాయ్ గాయ్స్, ఈరోజు నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అందులో కొంచెం పసుపు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో మనం 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. టమాటా అంతా మంచిగా మగ్గిపోవాలి. టమాటా అంతా మగ్గిన తర్వాత ఇందులో మనం కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గించుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో 5 ఎగ్స్ బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఎగ్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక ఎగ్ మీద ఇంకొక ఎగ్ వేసుకోవద్దు. ఇప్పుడు మంచిగా బ్రేక్ చేసుకొని వేసుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ మంచిగా మగ్గించుకోవాలి. తర్వాత ఎగ్ని మనం ఇప్పుడు తిప్పుకోవాలి. అంటే ఒక సైడ్ కుక్ అయింది, ఇంకో సైడ్కి మనం తిప్పుకోవాలి. దీన్ని కూడా మంచిగా 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాక లాస్ట్కి కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. మీకు కావాలంటే చికెన్ మసాలా కూడా